హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఏంటి కోడిగుడ్డు పలగొడుతుంది ఏంటో అనుకుంటున్నారా? హెయిర్ టిప్ చెప్తానండి మీకు ఈరోజు. ఆయిల్ ఫస్ట్, అది నేను చెప్పాను కదా, మందార ఆయిల్ ఆల్రెడీ అంతా వేసేసాను. అన్ని దీంట్లో ఆల్ హెర్బల్ పౌడర్స్, హెన్నా పౌడర్స్ అవన్నీ కూడా వేసాను. ఆల్మోస్ట్ నాది ఒకటి పాత వీడియో కూడా ఒకటి ఉంది హెన్నాది, అందులో చూడండి, నేను పెడతాను దీంట్లో వీడియో మీకు ట్యాగ్ చేసి. ఇది అండి హెన్నా. మొత్తం హెయిర్ సెక్షన్స్ తీసుకొని అలా లాంగ్ హెయిర్కి పెడితే రెగ్యులర్గా మనం అప్లై చేస్తే ఏంటంటే హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది. అండ్ ఇప్పుడున్న పొల్యూట్ అయిన వాటర్కి కూడా చూడండి, మీకు ఇంకా ముందు ఎలా ఉంటుందంటే, మనం వాటర్తో కూడా హెయిర్ ఫాలింగ్ అనేది కూడా తగ్గించుకోవచ్చు. మంచి వాటర్ ఎట్లా అంటే, ఇప్పుడు మనము గ్లీజర్ ఉంటుంది కదా అండి, మన గ్లీజర్లో కూడా చాలా సాల్ట్స్ ఉంటాయి. దాంతో గ్లీజర్లో ఒక్కొక్కసారి డర్ట్ అదంతా కూడా వెళ్ళిపోయి అసలు చాలా ప్రాబ్లం అవుతుందండి హెయిర్ ఫాలింగ్కి. చూడండి, నేను చక్కగా మొత్తం అప్లై చేసేసాను. అసలు నీట్గా మొత్తం అంతా హెయిర్స్కి కూడా లైట్గా పెట్టాను. నేను ఎక్కువ మాత్రం రూట్స్కి ఎక్కువ అప్లై చేస్తాను. పార్టీషన్స్ లాగా తీసి రూట్స్కి బాగా అప్లై చేస్తాను. ఈ సమ్మర్కి అయితే నేను కంపల్సరీ మంత్లో ఒక 2-3 టైమ్స్ అని అప్లై చేస్తానండి. హెన్నా కూల్గా ఉంటుంది, బాగుంటుంది కూడా, హెయిర్ కూడా సాఫ్ట్ అవుతుంది. ఇదే అండి గ్లీజర్. చూసారా ఎంత సాల్ట్ పట్టేసిందో? ఇది మనం ఏం చేయాలంటే 6 మంత్స్ 2-3 ఇయర్స్కైనా ఒకసారి ఇది క్లీన్ చేయించుకోవాలండి. మధ్యలో చూడండి ఎంత దానికి సాల్ట్స్ పట్టేసి, అది ఎంత చూడండి 2-3 టైమ్స్ కడిగినా కూడా ఎంత వచ్చిందో డర్ట్ చూడండి దాంట్లోంచి. అది అసలు అదంతా కూడా మనకి ఏమవుతుందంటే, హెయిర్ వాష్ చేసినప్పుడు ఆ పొల్యూట్ అయిన సాల్ట్ వాటర్తో మనకు అదంతా కూడా హెయిర్ ఫాలింగ్ ఎక్కువ ఉంటుంది. చూడండి హెన్నా పెట్టాక ఎంత సిల్కీగా అయింది. మనం ఎలా మూవ్ చేస్తే అలా ఇది అయిపోతుందండి. హెయిర్ కూడా ప్లఫీగా ఉంటుంది బాగా. అండ్ అసలు ఎంత సిల్కీగా షైనింగ్గా ఉంటుందండి. ఇదే అండి హెయిర్ టిప్. మీకు నచ్చే ఉంటుంది. ఇలా మీరు మోర్ కంటెంట్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.